ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ పార్టీలకు ముఖ్యం కాదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలకు కుటుంబాలే ప్రధాన ప్రాధాన్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు మజ్లిస్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నందున జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ విషయంలో సవివరంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రీయ మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు. ఈ మూడు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీ హిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీ హిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీ హిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు జరుగుతున్న పరిణామాలు నాకేమీ తెలియవు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రేవంత్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్న వాళ్లతో నేను మొదటి వాడిని అని ఆయన తన స్థితిని పార్టీ లోపల స్థిరమైనను స్పష్టంగా వెల్లడించారు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎన్కే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ గురించి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చిన మంత్రి గారు నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండలోనే మీకు పైకి పోయి దాకా చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆవేదది అది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీగా నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 దక్కున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువైతే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది. జనార్దన్ స్వయంగా తెలిపారు. జోగి కలిస్తే బూడిద రాలినట్లు జగన్, జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలిపోయింది.
గత 5 ఏళ్లలో జగన్ అవినీతి హత్యలకు సంబంధించిన వారిని ప్రోత్సహించారు. అదే చంద్రబాబు అయితే వెంటనే చర్యలు తీసుకున్నారు. జోగి రమేష్ కీలక పాత్ర వహిస్తున్నారని ప్రకటించారు. తప్పు చేసిన జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు. వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు, మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా? ఏం కొట్టించుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని, ఈ తయారు చేసే వాళ్ళని, కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి, ఎందుకంటే ముందే తెలిసేది 3 సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎటుపోయేట వస్తుందో అని పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి గేము ఇది. ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు. ఇలాంటి చేత వచ్చినాయి ఎవరికయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తాత దగ్గర నుంచి వచ్చింది. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లని అడిగితే చెప్తారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి నారావారి రక్త చరిత్రను పుస్తకాలు వేశారు. అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేశారు. అలాగే ఈ మద్యం కుంభకోణం, ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి అంటగట్టడానికి గోల్ చేస్తున్నారు. కానీ దీన్ని మేము ఇంతటితో ఆపం. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కల్తీ మద్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీజ్ చేపిస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు, మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా? ఏం కొట్టించుకో. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీవారి ఆలయానికి ప్రత్యేక పూజల కోసం శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. భక్తి పరంపరను గౌరవిస్తూ ఆలయంలోని ప్రధాన దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలను నిర్వర్తించారు. ఈ సందర్భంగా మోడీ ప్రాంగణం వాస్తవ సంబంధ పద్ధతిలో శుభకార్యాల నిర్వహణకు పరిశీలించి భక్తులతో సంభాషించారు. గత కొద్ది రోజులలో జరిగిన విశేష కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధానికి శివుడి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో స్థానిక నన్నూరు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు మరియు ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. Symbolizing strength and harmony. Ladies and gentlemen, I also request our Honorable Chief Minister to present the impact brochure depicting the historical 98,000 events done from villages to states as a part of Super GST Super Savings. Let's all join in applauding this moment of pride and celebration. Thank you, sir. Thank you very much. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి శాలువని ఇదొక ఇంపాక్ట్ బ్రోషర్ సమ్మిళితం చేసి దగ్గర 98,000 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు. శ్రీ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు శాలువతోటి ప్రతిల్ అండ్ divinely crafted Lord Shiva memento
symbolizing strength and harmony. Ladies and gentlemen, I also request our కొండా సురేఖ వ్యవహారంపై పెద్ద పెద్ద రాజకీయ అస్తాలు బయటపడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అన్ని రోజులు అవినీతి కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, బినామీల వివరాలను ప్రజల ముందు వెల్లడించారు. ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ ముందు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ ఈజ్ సినానిమస్ ఆఫ్ కరప్షన్. ఈ రెండు పదాలు కాంగ్రెస్, కరప్షన్ ఒకే రకంగా పోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే. ఎవరెవరు కరప్షన్ చేశారన్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారు, ఎంతమంది దోచుకున్నారు. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది. మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, మీది కమిషన్ల ప్రభుత్వం, మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్టార్షన్ చేసే ప్రభుత్వం, బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు, ఇంకా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యన పంచుకుంటంలో. మీరు కూడా ఏం చేస్తున్నారు, మీరు కూడా పంచుకుంటు. ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ ముందు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ ఈజ్ సినానిమస్ ఆఫ్ కరప్షన్. ఈ రెండు పదాలు కాంగ్రెస్, కరప్షన్ ఒకే రకంగా పోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే. ఎవరెవరు కరప్షన్ చేశారన్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారు, ఎంతమంది దోచుకున్నారు. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది. మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, మీది కమిషన్ల ప్రభుత్వం, మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్టార్షన్ చేసే ప్రభుత్వం, బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు, ఇంకా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యన పంచుకుంటంలో. మీరు కూడా ఏం చేస్తున్నారు, మీరు కూడా పంచుకోండి. ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము, లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో, దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణ కూడా వచ్చినాయి. ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ ముందు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ ఈజ్ సినానిమస్ ఆఫ్ కరప్షన్. ఈ రెండు పదాలు కాంగ్రెస్, కరప్షన్ ఒకే రకంగా పోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే. ఎవరెవరు కరప్షన్ చేశారన్నా మొత్తం కాంగ్రెస్ నాయకులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళ బేనామీ వివరాలు ఇవ్వాలి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారు, ఎంతమంది దోచుకున్నారు. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది ఇది. మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, మీది కమిషన్ల ప్రభుత్వం, మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్టార్షన్ చేసే ప్రభుత్వం,
బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు, ఇంకా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్యన పంచుకోవడంలో. మీరు కూడా ఏం చేస్తున్నారు, మీరు కూడా పంచుకోండి. ఈరోజు కొండా సురేఖ రాష్ట్రంలో కాంట్రాక్టులు కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రుల చర్యలు ప్రజల దృష్టికి ఆకర్షించాయి. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కొట్టుకున్నారని సమాచారం వచ్చింది. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కూడా కొట్టుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సీతక్క నియోజకవర్గంలోని స్థానికులు పొంగులేటికి ఏం అవసరమో సమర్థంగా చెప్పారు. ఎవరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరు అనేది చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టొచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో ఆయన పేరు, ఆయన గెస్ట్ హౌస్ ముంగట, వీళ్ళందరి గెస్ట్ హౌస్ల ముంగట పెట్టాలి కదా. మొన్న ఈనాడు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి. మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటకకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం వారికి 22,000 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. స్టేట్ జీఎస్టీలో 100% రీఎంబర్స్మెంట్, భూమిని 25% డిస్కౌంట్తో కేటాయించడం, నీళ్లపై టారిఫ్లో 25% తగ్గింపు, ట్రాన్స్మిషన్ సేవలను 100% ఉచితంగా కల్పించడం వంటి అన్ని రాయితీలు కంపెనీకి అందించబడ్డాయి. కానీ పత్రికల్లో గూగుల్ వచ్చింది అని మాత్రమే రాయబడుతుంది. ఇంతకీ ప్రభుత్వ రాయితీల గురించి ప్రస్తావన ఆల్మోస్ట్ లేకుండా ఉంటుందని ఆయన తెలిపారు. Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them, is this true or not? Shiva Venkata Reddy, JDS MLA Srinivas. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? గూగుల్ ఐటీ కంపెనీ కర్ణాటకకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఐటీ మినిస్టర్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం వారికి 22 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. స్టేట్ జీఎస్టీలో 100% రీఎంబర్స్మెంట్, భూమిని 25% డిస్కౌంట్తో కేటాయించడం, నీళ్లపై టారిఫ్లో 25% తగ్గింపు, ట్రాన్స్మిషన్ సేవలను 100% ఉచితంగా కల్పించడం వంటి అన్ని రాయితీలు కంపెనీకి అందించబడ్డాయి. కానీ పత్రికల్లో గూగుల్ వచ్చింది అని మాత్రమే రాయబడుతోంది. ఇంతకీ ప్రభుత్వ రాయితీల గురించి ప్రస్తావన ఆల్మోస్ట్ లేకుండా ఉంటుందని ఆయన తెలిపారు. Ministers like Nara Lokesh once said yesterday, Punjab AAP minister was saying Bengaluru is becoming overcrowded. That is why this is infrastructure. That is because people from Andhra are coming here for jobs, no? How many of you people are going there? See, today what they will not tell you, sir, is that the push that they are giving to get investments. See, today Google AI is gone to Vizag is the headline. What they will not tell you is that they are giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount.
Water tariff is at 25% discount. Transmission is 100% free. And state GST, 100% reimbursement is going to be given. Now, if I do that, what will you tell me? You are draining you are appeasing, you are draining the financial status of the thing. Ask them, is this true or not? Shiva Venkata Reddy, JDS MLA Srinum. Ministers like Nara Lokesh once said yesterday Punjab AAP minister was saying. జయచంద్రారెడ్డి జనార్దన్లు ఈ వ్యవహారంలో పాత్రధారులుగా మాత్రమే ఉన్నారని తెలిసిందే. నకిలీ మద్యం డబ్బులను పంచుకున్న ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంతలపై కేసులు నమోదయ్యాయి. రాజకీయంగా కేసును పక్కదారి పట్టించేందుకు జోగి మీద ఆరోపణలు వేస్తున్నారని సమాచారం. జోగి రమేష్ కు పార్టీ పూర్తిగా అండగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే పసుపు చొక్కాలు వేసుకున్న పోలీసు అధికారులు ఈ కేసును పరిశీలిస్తూ అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నేను 18 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పింది ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పని చేయట్లా. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం, ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరూ గారు వెళ్ళారు సిపి కలవల. కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద నాయకులు అందరు గారు వెళ్ళి కలిస్తే సిపి కలవలేదు. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు వెళ్తే సిపి గారు కలిసి ఇంతకంటే దారుణం ఇంకేముందా? అంటే మీరు ఏంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజానీకం కోసం పనిచేస్తున్నారా? ఈ విధంగా నేను 18 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా భావించే మోదీ దేశ ప్రధానిగా ఉండడం మనకు అదృష్టమని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు 2-3 తరాలను నడిపిస్తున్నారని, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. పన్నులు ఎప్పుడు పెరగడం తప్ప తగ్గడం కష్టం. కానీ మోదీ నేతృత్వంలో జీఎస్టీ తగ్గిందని, పౌరులకు డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం నరేంద్ర మోదీజీ. సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన నెల బ్రిటిష్
ఆదేశమని తెలిపారు. ప్రధానంగా భారత్కు తిరుగులేని శక్తిగా మార్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర అత్యంత కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. సభలో ఆర్థిక వ్యవస్థ, సేవింగ్స్, యువతకు ఇచ్చే అవకాశాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రభావాలను కూడా చర్చించారు. గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ముతుకూరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సహాయం మరవలేనిదని అన్నారు. ఆయన తెలిపినట్లుగా కేంద్రం సహాయంతో అమరావతిని నిలబెట్టారు. అలాగే పోలవరాన్ని గాడిన పెట్టడం ద్వారా రాష్ట్రానికి అవసరమైన జలవనరుల పరిరక్షణలో దోహదం జరిగిందని చెప్పారు. 16 నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ. 16 నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.